దేశంలో మోదీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది ప్రజల్లో. సో ఆ ప్రజా వ్యతిరేకతను అణిచివేయడానికి అమిత్ షా అండ్ మోదీ దేశంలో ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. बारे में, शाह जी के बारे में, उनके बेटों के बारे में, मिनिस्टर्स के बारे में, अजीत डोवल के बारे में पूरा इंफॉर्मेशन है, धड़ा हमारे सिस्टम से आ रहा है. अब ये हो सकता है कि जनता के प्रेशर को ये सप्रेस करने की कोशिश करें, इमरजेंसी जैसी चीज कर दें, हो सकता है. बट अब हम दूसरी स्टेज में जा रहे हैं. पहले हम फुल कंट्रोल स्टेज में थे, अब ये आउट ऑफ कंट्रोल जा रहा है इनके. मैं मोदी जी के पास जाता हूं, जब मीटिंग में जाता हूं, मैं आपको बताऊं, मेरे पास मोदी जी के पर इतना इंफॉर्मेशन है. मोदी जी जानते हैं, मैं भी जानता हूं. मोदी जी के बारे में, शाह जी के बारे में. సార్, దేశంలో ఎమర్జెన్సీ చాలా కాంట్రవర్షియల్ అండ్ సెన్సేషనల్ కామెంట్ బై రాహుల్ గాంధీ మనబడి చెప్తున్నా. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు రాహుల్ గాంధీ, ఎమర్జెన్సీ అనేది తప్పుడు విధానం అంటున్నాడు కదా, ఒప్పుకుంటున్నాడు కదా. అంటే మళ్ళీ మోడీ అమిత్ షా ఎమర్జెన్సీ పెడితే మా నాయనమ్మ ఇందిరాగాంధీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఎమర్జెన్సీయే కదా అని సంతోషపడాలి రాహుల్ గాంధీ. పడతలేదంటే అర్థం ఈజ్ డిజోనింగ్ ద కాంగ్రెస్ పాస్ట్ హిస్టరీ. అంటే ఎమర్జెన్సీ పెట్టడం కాంగ్రెస్ తప్పు చేసింది అని. దట్ ఇస్ ఎ హెల్తీ థింగ్ డెమోక్రసీలో. నిజంగానే అది అలా ఒప్పుకుంటే ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. నాలాంటి వాళ్ళు, నేను ఎమర్జెన్సీ టైంలో ఐ వాజ్ ఇన్ 6th class, 6th and 7th చదువుకుంటున్నాను. సో ఎమర్జెన్సీ వ్యతిరేక రాజకీయ చైతన్యంతోనే నేను వార్తలు తెలుసుకోవడం మొదలుపెట్టాను. 1977 జనతా పార్టీ రావడము, ఎమర్జెన్సీ వ్యతిరేకంగా వచ్చినటువంటి పుస్తకాలు చదవడము, సో ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, ఇలాంటి భావాల ఆకర్షణతో నేను రాజకీయాలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను, వార్తలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అందువల్ల కాంగ్రెస్ నాయకుడు, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఎమర్జెన్సీని డిజోన్ చేసుకొని ఇది దేశంలో ఒక చీకటి అధ్యాయం, మా పార్టీ తప్పు చేసింది అని కనుక ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. కానీ భారతదేశంలో ఎమర్జెన్సీ రాకూడదని కోరుకోవాలి. అయితే ఒకటి రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. మతం అనే అంశం ద్వారానో ఎమోషనల్ అంశాల ద్వారానో ఈ వ్యతిరేకతను, లేదా తమకున్న పొలిటికల్ ఎలక్టోరల్ ఆర్గనైజేషనల్ మిషన్ ద్వారానో ఈ వ్యతిరేకతను అధిగమించి బీజేపీ గెలుస్తోంది. బీజేపీ వరుస విజయాలు సాధిస్తోంది అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత లేదని కాదు. ప్రతిపక్షాల బలహీనత వల్ల వరుస విజయాలు సాధించవచ్చు. ఎబిలిటీ ఆఫ్ ద పార్టీ మిషన్, ఎలక్టోరల్ మిషన్, అది ఆర్గనైజేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ మజిల్ కావచ్చు, వాటికి ఉన్న ఆర్థిక వనరులు కావచ్చు, తర్వాత నేషనలిజం భావోద్వేగం కావచ్చు, పుల్వామా లాంటిది, రామ మందిరం లాంటి మతపరమైన భావోద్వేగాలకు కావచ్చు, వీటి ఆధారంగా బీజేపీ గెలుస్తోంది తప్ప నిజంగా ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఆధారంగా బీజేపీ గెలవడం లేదు. మీరు మీకు లోక్నీతి, సిఎస్డిఎస్ పోల్ స్టడీ చూసినా, లేదా మీకు మూడ్ ఆఫ్ ద నేషన్, ఇండియా టుడే సర్వేలు చూసినా క్లియర్గా ప్రజలు ఎకానమీ హ్యాండ్లింగ్లో మోడీకి లోయెస్ట్ మార్కులు ఇస్తున్నారు. దాంట్లో ఎక్కడా డిస్ప్యూట్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో అసహనం పెరుగుతోంది, అన్డెమోక్రటిక్ టెండెన్సీస్ పెరుగుతున్నాయి, మీడియాను కంప్లీట్గా కంట్రోల్ చేశారు. మీరు ఒక్కసారి నేషనల్ టీవీ చూడండి, ఇంగ్లీష్, హిందీ ఛానళ్ళు, మనకు ఆశ్చర్యం వేస్తుంది టీవీలు ఇట్లా కూడా తయారవుతాయా అని. ఇప్పుడు మన తెలుగులో మీడియా ఏ రకంగా ఉందో దేశంలో మీడియా కూడా అదే రకం. మీకు కంప్లీట్ కంట్రోల్. మీకు రాహుల్, శివశంకర్, అర్నబ్ గోస్వామి, నవికా కుమార్, ప్రణేష్ కుమార్ ఇలా వస్తారు. 8, 7 ఆ ప్రాంతంలో స్టార్ట్ అవుతుంది. ఇక వాయించుతూనే ఉంటారు. బీజేపీ స్పోక్స్ పర్సన్స్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. బీజేపీ స్పోక్స్ పర్సన్ వీళ్ళ ముందు బలాదూరే. ఏం చెప్పాలంటే వీళ్ళ టీవీ ఛానల్ వేరేటోళ్ళ కప్పి అర్నబ్ గోస్వామి, నవికా కుమార్, రాహుల్, శివశంకర్, ప్రణేష్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ పార్టీ స్పోక్స్ పర్సన్స్గా అపాయింట్ అయితే బీజేపీ మరోసారి పవర్లోకి వస్తారు. అంత గట్టిగా వాదిస్తుంటారు స్పోక్స్ పర్సన్. ఏమో టీవీ చూసేవాడు ఇట్లెందుకు, వీళ్ళు ఇంత బయాస్గా ఉన్నారు ఏంటి అని అనుకుంటారన్న ఫియర్ కూడా లేదు. సో అంత కంట్రోల్. అందుకే రవీష్ కుమార్ వాళ్ళకు గోధీ మీడియా అని పేరు పెట్టాడు. దీంతో డిజిటల్ మీడియా ఫినామినన్ ఎమర్జ్ అయింది. అంటే ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాను కంప్లీట్గా బీజేపీ కంట్రోల్ చేసిందో, మోడీ కంట్రోల్ చేశాడో, డిజిటల్ మీడియా ఫినామినన్ ఎమర్జ్ అయింది. దాని నుంచి ఒక రవీష్ కుమార్లు, ఒక ధ్రువరాటీలు పుట్టారు దేశంలో. మళ్ళీ వాళ్ళను కంట్రోల్ చేస్తానికి వాళ్ళ యూట్యూబ్ ఆల్గరిథంను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అంటే వాళ్ళకు సజెస్టెడ్ వీడియో రికమెండేషన్స్ రాకుండా ఉండేలా. సో రవీష్ కుమార్, ధ్రువరాటీలు
వీళ్ళని ఎలా రికమెండేషన్ నుంచి వీసొచ్చే దాన్ని ఆపారో వాళ్ళు ప్రూవ్ చేస్తూ కూడా చూపెట్టారు. సో అలా ఇప్పుడు డిజిటల్ మీడియాను కూడా ఐటీ చట్టాల ద్వారా రకరకాల చట్టాల ద్వారా డిజిటల్ మీడియా కంటెంట్ను కూడా కంట్రోల్ చేయాలి అనేటువంటి ట్రెండ్కి మారిపోయింది. అలాగే మూడవది జర్నలిస్టుల పైన కేసులు. ఇప్పుడు ఒక రాజీవ్ సర్దేశాయ్ అనే ఒక టాప్ మోస్ట్ జర్నలిస్ట్ ఏం చేశాడు, ఆయన రైతు ఉద్యమాల గురించి ఒక ట్వీట్ చేస్తే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టాడు, సెడిషన్. ఇప్పుడు ఎప్పుడు కూడా జురిస్ప్రుడెన్స్లో ఉండే ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే లా ఆఫ్ డిస్ప్రపోర్షనాలిటీ అంటారు. అంటే చేసిన నేరం మీరు వేసే శిక్ష మధ్య ఏదో ఒక ప్రపోర్షనాలిటీ ఉండాలి కదా, పోలిక ఉండాలి కదా. సో దేనికి నేను ఒక ఇలా అన్నాడు అనుకోండి, ఉరిశిక్ష ఎత్తవా, అది డెమోక్రసీ అవుతుందా? సో మరి ఆయన ట్వీట్ చేశాడు, అది పోనీ తప్పే అనుకుందాం, ఆయన తర్వాత పోనీ తప్పని తేలింది అనుకుందాం, దానికి శిక్ష ఏముంటుంది? నువ్వు రాజద్రోహం కేసేసి జైల్లో పెడతారా? చూడండి, ఒక పోస్ట్ పైన నేను వ్యతిరేకించిన, ప్రభుత్వం వ్యతిరేకించింది అనుకోండి, ఈవెన్ అది తప్పైనా దాన్ని ఇగ్నోర్ చేసి కరెక్షన్ ఇచ్చి ముందుకు పోతారు. ఇది డెమోక్రసీ అంటే. ఇట్లాంటి 100 మీడియాలో లక్షలు వస్తుంటాయని. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా అలా కాదు, నువ్వు పోస్ట్ పెడితే 2 ఏళ్ళ జైలు శిక్ష ఇస్తాం, 3 ఏళ్ళ జైలు శిక్ష ఇస్తాం, రాజద్రోహం కేసు పెడతాం. ఈ రకమైన ధోరణి ఎన్డీఏ పాలనలో గణనీయంగా పెరిగింది దేశంలో. సో ఇది దాంతో పాటు వ్యవస్థల్ని కంట్రోల్ చేయడం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే నిజంగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపోజిషన్ పైన యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వస్తుంది. ఒక రకంగా ప్రతిపక్షాల మీద యుద్ధమే చేస్తుంటాడు ఆయన, జ్ఞానేష్ కుమార్. సో మీకు న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానికి ప్రయత్నాలు. ఓపెన్గా కిరణ్ రిజిజు అన్నట్టుగా జడ్జిలు మేమే నియమిస్తాం, మీకు పార్లమెంటరీ సావరిటీ, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, మాకే సర్వాధికారాలు, ఈ కోర్టులు ఏంటి అని మొదలుపెట్టాడు. సో ఇలా ఒక్కటి కాదు, మీకు ఎంటైర్ డెమోక్రాటిక్ ఫ్యాబ్రిక్ లో ఉండే ఆల్ ఇన్స్టిట్యూట్, యూనివర్సిటీలను క్రిటికల్ థాట్ కేంద్రాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలను అటాక్ చేస్తున్నారు. అక్కడ తమ అనుకూల వైస్ ఛాన్సలర్లను పెట్టి ఆడ ప్రొటెస్ట్ల పైన, అసలు ఐడియాస్ పైన దాడి చేస్తున్నారు. మీకు ఇలా ఒక్కటి కాదు, ఎన్ని రకాలుగా డెమోక్రటిక్ స్పేస్ ను స్టైఫిల్ చేస్తున్నారు. చూస్తే మనకు భయం వేస్తుంది ఒక్కోసారి. ఇది సామాన్య ప్రజలకు ఇప్పుడే దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఆ మాటకంటే ఎమర్జెన్సీ ఎఫెక్ట్ కూడా సామాన్య ప్రజలకు అందరికీ దాకిందా? సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు నార్త్ ఇండియాలో కదా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో అందువల్ల ఇప్పుడు ఒక రకమైన ఎమర్జెన్సీ లేకపోయినా ఎమర్జెన్సీ మైండ్ సెట్ అనేది క్లియర్గా కనబడుతుంది. అంటే విమర్శను క్రిమినలైజ్ చేస్తాం, డిసెంట్ ఈజ్ క్రిమినలైజ్, క్వశ్చనింగ్ ఈజ్ క్రిమినలైజ్. మా దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది, మా సిబిఐ ఉంది, ఈడీ ఉంది, మా ఐటీ ఉంది. ఫస్ట్ మీరు రైతు ఉద్యమం నడిపితే వాళ్ళపైన సిబిఐ, ఈడీ, ఐటీ పై వాళ్ళ మీద ఖలిస్తాన్ వాదన కేసులు పెడుతుంది. ప్రతిపక్ష నాయకుల అందరిపైన సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు. బీజేపీలో చేరితే ఆ కేసులు ముందుకు జరగవాయి, బీజేపీకి పరోక్షంగా సహకరించినా ముందుకు జరిగాయి. సో బీజేపీలో చేరుతుండగా వాళ్ళు వాషింగ్ పౌడర్ నిర్మాయిపోతారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు చీల్చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన అయిపోయింది, ఎన్సీపీ అయిపోయింది, ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని పార్టీలు చీల్చాలని పాట చేస్తున్నారు. ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలు కూలుస్తున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్లో చూసాం. అసలు డెమోక్రసీలు ఇంకేముంటే నాకు చెప్పండి. ఇన్ని రకాలుగా డెమోక్రటిక్ స్పేసెస్ చోక్ చేస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ మాట మాట్లాడారు. సో నిజంగానే ఎమర్జెన్సీ పెడతారా ఐ డోంట్ నో, బట్ ఆ డేంజరస్ టెండెన్సీ అయితే ఎన్డీఏ పాలనలో దేశంలో కనబడుతుంది.